ఎందుకు నేను ఈ నవశకం అన్నానంటే ఈ నవశకంలో తెలుగువారి రోల్ చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నా ఆలోచన ఒకటి, 2047 మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక, నా ఆకాంక్ష, అదే నా విజన్, అదే నా మిషన్. అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకొచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది, మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుక్కోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా, అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు. ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు, మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి. ఈరోజు మీరు ఒక స్టేజ్కి కూడా దాటారు. ఒకప్పుడు 10 రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి నుంచి అవసరమైతే మీ ఆదాయంలో 10 రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. దిస్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నా లెక్క ప్రకారం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటాడు, నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్లో. ఈ విషయం మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మనం బ్రతుకుతాం, కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది. రెండోది, దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. నేను ఒకప్పుడు మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, గర్ల్స్ అంతా ఉన్నారు, ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన ఎంత ప్రభావితం చేస్తుందంటే, అప్పట్లో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లల వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు, చదివించకుండా. వరకట్నం ఎన్ని ఉండేటివి. నేను అప్పుడు ఆలోచించాను, ఒకే ఆలోచన, 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్ల